మీడియా సపోర్ట్ ఉండడం అనేది రీచబిలిటీకి బాగా దగ్గరైందండి. ఇవాళ అందరూ అప్రిషియేషన్స్ తీసుకుంటున్నామన్నా, బెస్ట్ యాక్టర్గా అనిపించుకుంటున్నామన్నా, బెస్ట్ ఫోటోగ్రఫీ బాగుందన్నా, మ్యూజిక్ బాగుందన్నా, అదంతా కూడా మీ రివ్యూస్ మంచిగా రాయడం వల్ల, మీ సపోర్ట్ మాకు ఉండడం వల్ల అదంతా బాగా రీచ్ అయింది. ఫస్ట్లీ మీ అందరికి ధన్యవాదాలండి. అలాగే బహిష్కరణ ఇప్పటి వరకు మనకి తెలుగులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ద ఫీల్ బేస్డ్ కంటెంట్ బహిష్కరణ అండి సిరీస్. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఒక వెబ్ సిరీస్ని ఎలా చూస్తారంటే ప్రతి ఎపిసోడ్ ఒక హ్యాంగ్ ఉండాలి, లేకపోతే ఒక ట్విస్ట్ ఉండాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. బట్ ఇది కంప్లీట్గా ఎమోషన్ని కనెక్ట్ చేసే వెబ్ సిరీస్ అండి. మీకు ఎపిసోడ్ని ఎలాగ డ్రైవ్ చేసిందనంటే ట్విస్ట్ కంటే కూడా ఎమోషన్. ప్రతి క్యారెక్టర్లు పడుతున్న తప్పన కానీ, లేకపోతే క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న వాళ్ళ సంభాషణలు కానీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా కనెక్ట్ అవుద్ది, ఎమోషన్స్ ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఫస్ట్ ఎపిసోడ్లోనే అంతా చూపించారు కదా అనే డ్రైవ్ని కనెక్ట్ చేసిన విధానం ఇది 100% వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ వెబ్ సిరీస్ ఇంత స్ట్రాంగ్గా అవటానికి, మేమందరం ఇంత బాగా నటించడానికి, ఇంత మంచి ఆపర్చునిటీ మాకు రావడానికి ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఇస్ మై 18th ఇయర్ అండి. 18 సంవత్సరాలు అయింది. నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ కూడా చేసుకోను. బట్ ఈసారి మాత్రం చెప్పాడు నాకు, తను ఇప్పుడైతే కమిట్ అయ్యేటప్పుడే చెప్పాడు, లేదు డార్లింగ్ ఇప్పటి వరకు నువ్వు చేసింది ఒకటి, అంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి నువ్వు ఇంకొకలా ఉంటుంది, నీ కెరియర్ ఇంకా బాగుంటుంది, నీకు ఒక మంచి ట్రాక్ వస్తుందని నాకు ప్రామిస్ చేసి చెప్పాడు. నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను, నాకు చేసిన ప్రామిస్ తను 100% నిలబెట్టుకున్నారండి. అలాగా 100% ఆయన సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. నా కాస్టింగ్ సెలక్షన్లో నన్ను రాగానే ఇమీడియట్ జీవాలకు పంపించడం, అనురాధ గారు కానీ, చునియా మేడం కానీ, ప్రసాద్ గారు కానీ, అండ్ సుహాస్ అందరూ ఏకగ్రీవంగా ఓకే చేయడానికి నాకు ప్రధాన కారణం ముఖేష్ డార్లింగ్ అండి. అందుకే నేను 100% నేను ఎప్పుడూ మర్చిపోయాను నా లైఫ్ జర్నీలో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ జర్నీ అండి ఇది. గారు, ఆ డిఓపి ప్రసన్న గారు, ముఖేష్ గురించి చెప్పాలి. ఒక 7-8 years నుంచి తెలుసు బాబు గారు. నాకు తెలిసి సిరీస్ లో మొత్తం 24 crafts ని సాగుగొట్టి చెవులు మూసుంటాడు. అంటే మాకు ఏవీలు ఏం తీసినా మమ్మల్ని రాత్రి పగలు సాగుగొట్టేవాడు. సో డెఫినెట్ గా తిట్టుకొని ఉంటారు, మేము కూడా చాలాసార్లు తిట్టుకున్నాం. బట్ అప్పుడే అనుకున్నాము, అంటే ముఖేష్కి చెప్పకపోయినా మాలో మేము డిస్కస్ చేసుకుంటాం, మనోడికి కనుక ఎవరైనా సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ దొరికితే డెఫినెట్గా ఒకరోజు గ్యారంటీ షైన్ అవుతాడని. సో అది ఈ రోజు అయింది, బహిష్కరణ రిలీజ్ అయినప్పుడు. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది యాక్చువల్లీ 2 years నుంచి జరుగుతుంది. అది ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ప్రాజెక్ట్ రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా తీసుంటాడు మనోడు. సో మా అందరికైతే అప్పటి నుంచే నమ్మకం ఉంది, డెఫినెట్గా బాగా తీస్తాడు అని చెప్పి. సో మైన్యూట్ డీటెయిల్స్ అందరూ చెప్పినట్టు, దాంతోపాటు మనోడి దగ్గర ఒక వింత టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఏ సీన్ అయినా సరే, ఏవీస్ అయినా సీన్స్ అయినా సరే, రాదర్ దాన్ వర్డ్స్ మనోడు యాక్షన్లో కన్వే చేస్తాడు. ఇందాక చెప్పారు, వీళ్ళు చాపను ఒక సైడ్ కొట్టేటప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ హీరోని కొడుతుంది. ఆ స్క్రీన్ ప్లే, అలాంటి స్క్రీన్ ప్లేలు బాగా వేస్తాడు. సో నేను యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ నువ్వు కథ చెప్పినప్పటి నుంచి కానీ మేము ఊహించుకుంటాం కదా, యాజ్ అన్ యాక్టర్స్, జనరల్ ఆడియన్స్ కన్నా యాజ్ అన్ యాక్టర్స్ మేము ఆ క్యారెక్టర్స్లో ఊహించుకొని మేమైతే ఎలా చేస్తాం, ఇలా ఉండుంటుంది, వేరే మూవీస్తో కంపేర్ చేసుకొని సీన్ అట్లా మేము రీక్రియేట్ చేసుకుంటాం. సో నిజంగా ఇంతకన్నా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బాగాలేదని కాదు, మేము ఎక్కువ ఊహించుకున్నాం అనమాట. అదే నేను చెప్పినట్టుగా ఇది జస్ట్ ఇండెక్స్ మాత్రమే. లేదురా, చూసాను 6 episodes, అందుకే చెప్తున్నా. సో డార్లింగ్, ఐ హోప్ దీంతో ఇది నీ ఫస్ట్ అనుకో, అండ్ నెక్స్ట్ ది బ్లాక్ బస్టర్. ఎవరు ఇట్లా చెప్పకుండా, అసలు ప్రెస్ మీట్ అనేది అవసరం లేకుండా జనాలతో మాట్లాడించి రేపు బ్లాక్ బస్టర్ రా అని చెప్పించుకునేట్టు చేస్తామని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు, ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ముఖేష్, ఓపిక్గా భరించినందుకు మా వాడిని. అండ్ అంజలి గారు చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తున్నాం ఎప్పటి నుంచి, కాలేజ్ నుంచి చాలా సినిమాలు అంజలి గారు అనగానే ఆవిడ చూడడానికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ సోహెల్ చెప్పినట్టు తెలుగు ఇక్కడ కూడా కాకుండా
బయట అదర్ లాంగ్వేజ్ స్టార్స్ ఎలా అయితే మన దగ్గర షైన్ అవుతున్నారో, ఐ హోప్ నిజంగా అలాంటి రోజు మిమ్మల్ని మీరు ఎక్కడ పరిచయం చేసుకోకుండా అందరూ మీరు కావాలని చెప్పి ఒక తెలుగు హీరోయిన్ అదర్ లాంగ్వేజెస్ కూడా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న స్క్రీన్ నుంచి ఎవరైనా డైరెక్టర్ అయినా లేకపోతే యాక్టర్ అయినా వీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ అనమాట. ఇప్పుడు హ్యాపీగా ఉండేది. సో కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ డీటెయిలింగ్ అయితే అంటే వెబ్ సిరీస్ చూసినప్పుడు ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసేటప్పుడు ఒక డీటెయిలింగ్ అనేది ఉంటుంది కదా, ఆ డీటెయిలింగ్ ఆ చాప ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇక్కడ కొడుతూ ఉంటే ఇక్కడ క్యారెక్టర్ ఆ డీటెయిలింగ్ ఏదైతుందో అక్కడే అర్థమైపోతుంది డైరెక్టర్ పల్స్ ఏంటిది, విజన్ ఏంటిది అనేది. సో యూ ఆల్రెడీ అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్తోనే ప్రూవ్ అయిందన్న. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈగర్లీ వెయిటింగ్, నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయి చూడాలి. ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నా, రేపు కూడా ఖాళీగానే ఉన్నా. సో ఈరోజు అయితే ఫస్ట్ ఫినిష్ చేసేస్తా. సో అండ్ ఆల్సో ఆర్టిస్టులు అందరూ లైక్ మన రవీంద్ర అన్న అండ్ శ్రీతేజ్ అన్న, సో అందరూ అండ్ అనన్య అందరూ అసలు పర్ఫార్మెన్స్ తిరగదీసారు. అండ్ కెమెరా వర్క్, సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ కెమెరా వర్క్, రియల్లీ ఐ లవ్డ్ ఇట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు, సిద్ధార్థ్ గారు. సో నిజంగా చాలా అంటే చాలా బాగా. ఇందాకే సన్నీ అన్నాడు, సో సిద్ధార్థ్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ నంబర్ అండ్ మన డిఓపి నంబర్ తీసుకుంటా నేను అని చెప్పేసి అన్నాడు. ఏదో ప్లాన్ చేస్తుండేమో మరి. సో ట్రైలర్ చూడంగానే నేను ముఖేష్ అన్నతో అన్న ఇప్పుడు నాకు ఒకటి ఏదన్నా హిట్ పడాలి సినిమా, ఏందన్నా ఏదైనా డైరెక్షన్ చేస్తావా, నాకు ఏదన్నా కావాలన్నా. సో స్క్రిప్ట్ అది అంటే మనోడు ఆల్రెడీ ఇప్పుడు వేరేది ఏదో చేస్తున్నాడు అన్నాడు. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అరే దీని అమ్మ జీవితం ఇట్లా డైరెక్టర్ పడాలి కదా నాకు అని చెప్పేసి అనిపించింది. ఇద్దరు కలిసా? నేను ఇద్దరికి ఒక పువ్వు ఇద్దాం ఇచ్చేసా అన్న. ముఖేష్ అన్నకి అంజలి గారు ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు? ఒకసారి రండి అన్న. దాదా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ తీసినందుకు. అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్. నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే, నాకు భయమైన ఉండే. అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిండు ఇట్లా అంటే అన్న దగ్గరుండి మరి నీకేం కాదు నేను చూపిస్తా అని. ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసిన. ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతమంది ఉన్నా ఇట్లా నీకేం కాదు ఇట్లా అని. ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నువ్వే గెలుస్తావు అని చెప్పిండు. ఏం చూసిండో నా అంతా ఏం చేసిండో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు. నాకు మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అన్న ఇన్ని రాత్రిలు నిద్రపోకుండా దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన. నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగినా ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న. అక్కడే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిది అని. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలని నాకు ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ అందరికి ఒక పువ్వు ఇచ్చిరు కదా అన్న, కుర్చీ మీద కూర్చుండబెట్టగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా, ఆడనే అయిపోయింది అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది. కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న. మస్తు క్రేజ్ ఉంది అన్న, సూపర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్